నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని రాఘవేంద్ర ఫంక్షన్ హాల్లో ఈ రోజు ఏఆర్ గ్రూప్స్ కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో సోలార్ పవర్ ఇండిపెండెంట్ హౌస్ ప్రాజెక్ట్ పోస్టర్ను వైభవంగా ఆవిష్కరించారు. చిన్నారి అంకం దేవాంశ్ గారి చేతుల మీదుగా పోస్టర్ విడుదల చేయడం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ అంకం శ్రీరామ్ మాట్లాడుతూ, మా తండ్రి అంకం రాజేశ్వర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఈ సంస్థను స్థాపించాం. పర్యావరణ హితమైన సోలార్ ఎనర్జీతో ఇంటి నిర్మాణం చేస్తూ ప్రజలకు నాణ్యతతో కూడిన స్వతంత్ర గృహాలను అందించడమే మా లక్ష్యం అని తెలిపారు. అలాగే మెట్పల్లి నగరానికి ఇటువంటి ప్రాజెక్టులు అవసరమని, నగర అభివృద్ధిలో తమ పాత్ర అగ్రస్థానంలో ఉంటుందని పేర్కొన్నారు. నా పేరు శ్రీరామ్ సర్కత, అంకం శ్రీరామ్ సర్కత. నేను నా చెప్తాను. అసలు నేను ఎవరు తెలియదు కదా, ఎవరు చూసుకున్నారు నాకు చాలా మంది సో నా గురించి నేను చెప్తాను. సాఫ్ట్వేర్ ఎంప్లాయీ వర్కింగ్ ఇన్ హైదరాబాద్. 20 years of experience in IT, senior IT software engineering. He came to here 2022 after his death. His name is Ankam Rajeshwar. Because మనం మన పుట్టింది కూడా ఎవరైనా సరే గుర్తు తెచ్చుకోవాల్సింది మన తల్లిదండ్రులే. సో ఆ విషయంలో అందరూ ఉంటారు, నేను కూడా ఉంటాను. దాంతో పాటే నేను మా ఫాదర్ గౌరవిస్తూ నేను ఆయన పేరుతో స్టార్ట్ చేశాను. అదే ఈరోజు విశాల్ మెగా మాట్లాడేది. ఇట్స్ వన్ ఆఫ్ ది మెయిన్ ల్యాండ్ మార్క్ ఇన్ ద మెట్పల్లి. మేబీ యూ ఆల్ నో రైట్. అది ఫస్ట్ పాయింట్. అది వై అంకం ఏఆర్ గ్రూప్స్ మీన్స్ వాట్ ఎవర్ మనం దాన్ని లీజ్ ఇవ్వడం కానీ ఏదైనా చేయాలి అంటే చాలా ఇట్స్ రిస్క్ ఫ్యాక్టర్. యూ ఆల్ అగ్రీ ఈ రోడ్లో చేయాలంటే అగ్రియా కాదా ఎవ్రీవన్ ఈ రిస్క్ ఫ్యాక్టర్ అని చెప్పి 3 years బ్యాక్ ఇవ్వండి. బట్ బికాస్ ఆఫ్ ద బ్లెస్సింగ్స్ ఫ్రమ్ మై డాడ్ అండ్ ఫ్రమ్ మై లాడ్ అండ్ లాడ్ అండ్ everyone supports. దానివల్ల మనం ఈ ఎన్ష్యూర్ దట్ అంటే మనం పెద్ద కార్పొరేట్ కంపెనీ తీసుకొచ్చాం. రిమోట్ విశాల్ మెగా మార్ట్ అవుట్ ఆఫ్ ది 600 క్యాష్ మనదే ఫస్ట్ రిమోట్ ఏరియా. ఇంతవరకు అంటే 2 years బ్యాక్ ఓన్లీ మేజర్ సిటీస్ లోనే ఉండేది. మన లాంటి మీడియం మండల లెవెల్లో ఫస్ట్ బ్రాంచ్ కావాలి. సో ఇట్ వాస్ హ్యూజ్ సక్సెస్. యూ ఆల్ నో అబౌట్ విశాల్. నేను అది కార్పొరేట్ లెవెల్లో తీసుకెళ్ళి దాన్ని సక్సెస్ చేసుకొని మనం తీసుకొచ్చాము. అది దానికి నా ఇన్కమ్ ఇంజనీర్ కానీ చాలా మంది మన అందరూ మిత్రులు అందరి సహకారంతో నేను సాధించగలిగాను. వెరీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీవన్. దట్ ఈస్ మై బ్యాక్గ్రౌండ్ అండ్ ఇంట్రడక్షన్. రైట్. అండ్ కమింగ్ టు ద ఏఆర్ గ్రూప్స్ కన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. సో బాక్స్ మీరు చూసుకుంటారు కదా, అది కూడా మనం పెట్టాము. ఎందుకంటే పీపుల్ కూడా ఆలోచిస్తాను. పీపుల్ బస్సు పోతుంటేనే పబ్లిక్ బస్సు పోతుంటేనే ఒక ఏరియా అనేది ఫామ్ అవుతుంటుంది కావాలి. సో అలా చేద్దామని చెప్పి ఆ ఆలోచనతో దాన్ని చేస్తాను. దాంతో పాటు ఆలోచన గోసాలు అంటే రోజులు గడిచే కొద్ది ఒక్కొక్క ఆలోచనతో ముందుకు వెళ్తున్నాను. సో డిస్కస్ చేద్దాం సమాధానం why don't we start a construction company on your own? మనకి ఇక్కడ ల్యాండ్స్ ఉన్నాయి, మన ఓన్ ల్యాండ్స్. అంతా కూడా మా ఫాదర్ చేసేది. మా ఫాదర్ 30 years బ్యాక్ ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేసింది. అటువంటి గొప్పలో కానీ రియల్ ఎస్టేట్ గురించి ఎవరైనా అడిగి చెప్తారు మా ఫాదర్ని. సో ఇక్కడ కూడా స్టార్ట్ చేశారు. ఇక్కడ 10 years ల్యాండ్. So that is the background of AI group. So why can't we start? So అందుకే స్టార్ట్ చేసాం. చాలా మిత్రుల సపోర్ట్ స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసిన తర్వాత చాలా మంది ఇక్కడ స్టార్ట్ చేసి అన్న ఇట్లా ఇది
ఇక్కడ ఖాళీ డెవలప్ అయితే కరెక్టే అని జనాలు వస్తారా వస్తారంటే విషయాలు రాకుండా విషయాలు వచ్చి జనాలు వస్తారు కదా అంతే ఈ హార్ట్ డెవలప్ సమ్మర్ హాస్పిటల్ టీకేస్ రీసెంట్గా తీసుకుంటే మన లైఫ్లో పిల్లలు అనేది జనరల్గా ఎవరైనా చెప్తుంటారు బట్ అది తిరుగుతుంటారు ఇంతమంది వేస్తుంటారు ఆ రిస్క్ తీసుకున్నాను తీసుకొని ఈ స్టార్టెడ్ అయ్యారు కన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ సో ఈ కంపెనీ మోడల్ ఏంటంటే క్వాలిటీ ఇంకా బిజినెస్ అసెట్ ఓకే నేను కార్పొరేట్ వరల్డ్లో బతికేవాడిని నాకు చిన్న చిన్న మైండ్ థింగ్స్ కాదు మీకు ఏం వర్క్ చాలా పెద్దది థింక్ చేసి అక్కడికి వస్తాం ఇక్కడికి వెళ్ళకుండా అక్కడ నుంచి వస్తాం సో దట్ ఈస్ ద మోటో హియర్ సో క్వాలిటీలో కాంప్రమైజ్ లేదు సో వై కాంట్ వి గివ్ క్వాలిటీ ప్రొడక్ట్ టు ద పబ్లిక్ ఫ్రమ్ హియర్ బేస్ లొకేషన్ మన మెటీరియల్ నుంచి చెప్పే ఉద్దేశంతో మేము స్టార్ట్ చేసిన కంపెనీ దానికి మా ఇంజనీర్ ఇర్ఫాన్ ఆ సహకారాలు ఇచ్చారు దాదాపు ఒక 50 ప్లాన్స్ తీసుకొచ్చారు మీరు నమ్ముతారో ఫస్ట్ మీ అడగండి అతను 50 ప్లాన్స్ తీసుకొచ్చాను నేను ఒకటి 2 3 నచ్చలేదు ఈ యూజర్ పేషెంట్స్ కి అగ్రీడ్ అయ్యి ప్రాపర్టీస్ అలా జరిగింది మా లేటర్ ఈ కమ్స్ టు ద రియాలిటీలో ఏంటంటే ఇప్పుడు అప్పుడు చూసుకునే ఒక 5 నెలలు ఇప్పుడు ఆల్రెడీ